ఒక స్త్రీ గర్భము ధరించాలంటే తప్పకుండా పురుషుడు, కానీ అది మిస్టరీ. ఈ ప్రపంచానికి అర్థము కానటువంటిది ఈ మిస్టరీ. కానీ ఇది మిస్టరీయే కాదు, ఇది హిస్టరీ అని చరిత్ర మనకు చెప్తుంది. ఎందుకంటే చరిత్ర అనేది గ్రామంతో ముడిపడి ఉంటుంది, చరిత్ర అనేది మనిషితో ముడిపడి ఉంటుంది, చరిత్ర అనేది అనేక విషయాలతోటి ముడిపడి ఉంటుంది. అలా ముడిపడితేనే అది చరిత్ర. యేసు ప్రభు ఈ చరిత్రలో మొదటి వ్యక్తి. ఆదిలో దేవుని దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభు మానవ రూపము ధరించి మన మధ్య వెలిసి ఈరోజు ఈ లోకాన్ని అంతటిని రక్షిస్తున్నాడు. దేవుడు ఆ గొప్ప కార్యానికి, ఈ రక్షణ కార్యానికి మనలను ఎన్నుకున్నాడు. సామాన్యులం, బలహీనులం, పాపులం అయినా కూడా దేవుడు మనలను ఆహ్వానించి, మనల్ని పిలిపించి, మనకు తర్పీదునిచ్చి దేవుడు తన సేవకు మనలను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవునికి వందనాలు చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము కొనసాగించుకుందాం. తొలి పలుకులు లేకపోతే ఆహ్వాన పలుకులు. కాబట్టి మనందరి సంఘాల నుండి మనందరి సంఘాలకు ఈ మెసేజ్ చేరవేశాం. మన పూజ్య తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాష్ తండ్రి గారు ప్రస్తుతం వాళ్ళు రోగు నగరంలో బాబు గారిని సందర్శిస్తున్నారు. కానీ ఈరోజు జరిగేటటువంటి ఈ కార్యాలన్నిటికీ తండ్రి గారే మూల పురుషుడు. బిషప్ గారే చెప్పి, జోసెఫ్ తండ్రి గారికి చెప్పి, వాళ్ళ అంతోని దాస్ తండ్రి గారికి చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. కాబట్టి పూజ్య తండ్రి గారు మనలందరినీ గుర్తుపెట్టుకొని మనమందరము ప్రేమ కలిగి ఉండాలి, మనమందరము ఐక్యతతో ఉండాలి, మనమందరము సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ముందస్తు క్రిస్మస్ ఏర్పాటు చేయమని తండ్రి గారు చెప్పినారు. కానీ తండ్రి గారు ఇక్కడ వచ్చే లోపల దాదాపుగా 19-20 తేదీ అవుతుంది. కాబట్టి అందరికీ ఆ సమయంలో చేరాలంటే కూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మన కోడ్జితూర్ బిషప్ గారు, అంతోని దాస్ బిషప్ తండ్రి గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి బిషప్ తండ్రి గారి తరఫున వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి మన పూజ్య తండ్రి గారికి ఒకసారి మన ఎండి ప్రకాశం తండ్రి గారికి క్లాప్స్ తోటి వారిని గౌరవిస్తాం. బిషప్ తండ్రి గారా, మీ ఆజ్ఞ ప్రకారం మేము ఇక్కడ ఈ యొక్క ముందస్తు క్రిస్మస్ ఏర్పాటు చేస్తున్నాము. మమ్మల్ని దీవించవలసినగా మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. రెండవది, ఇక్కడ మన పూజ్య తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అంతోని దాస్ పిల్లి తండ్రి గారు దాదాపుగా బిషప్ గారై 1 సంవత్సరం అవుతుంది. కోడ్జితూర్ బిషప్ అంటే వారసత్వం. బిషప్ గారు, పెద్ద బిషప్ గారు కొద్దిగా కారణాల వలన దూర ప్రయాణాలు చేయలేకపోతున్నాడు. కాబట్టి బాబు గారిని అడుక్కున్నారు, నాకు ఒక సహకారినిగా, వారస సహకారినిగా బిషప్ గారు మీరు మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే బాబు గారు ఆలోచించి మన పూజ్య తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అంతోని దాస్ తండ్రి గారిని తిరుసభ వాటికన్ ఎన్నుకున్నది. కాబట్టి వారి ముందు మనము ఆహ్వానించుకుందాం. దయచేసి పూజ్య తండ్రి గారు నెల్లూరులోనే చదివారు. నెల్లూరులో చదివి నెల్లూరు నుండి హైదరాబాద్లో ఫిలాసఫీ, థియాలజీ చేశారు. దాని తర్వాత ఇక్కడనే నెల్లూరు పలు విచారణలు చేశారు. ముఖ్యంగా మన చింతారెడ్డిపాలెం, మరియాపురంలో కూడా బిషప్ తండ్రి గారు జూనియర్ ప్రీస్ట్గా ఉన్న రోజుల్లో తమ సేవలు అందించారు. తర్వాత రోమ్ నగరం వెళ్ళారు. రోమ్ నగరం వెళ్ళి థియాలజీలో డాక్టరేట్ చేసి ఇండియాకు తిరిగి వచ్చి మరి పలు గ్రామాలలో ఉదయగిరి, చున్నంబట్టి ఇక్కడ సేవ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీ అక్కడ దాదాపుగా 8 సంవత్సరాలుగా గురు విద్యార్థులకు మాకు ట్రైనింగ్ ఉన్నటువంటి సెమినరీస్ వాళ్ళు ప్రొఫెసర్గా ఉంటూ వాళ్ళు బైబిల్ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దేవుడు వారిని నిండుగా దీవించి తన సేవకు ఇంకా కొద్దిగా చక్కగా చేయాలని 5 సంవత్సరము నవంబర్లో ఎన్నుకున్నారు.
జనవరిలో పూజ్య తండ్రి గారిని జనవరి 9వ తేదీ వారి యొక్క బిషప్ అభిషేకం జరిగింది. మనలో చాలా మంది వచ్చారు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఆ దీవెనలు కూడా పొందుకున్నారు. కాబట్టి ఈ రోజు మనకు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా మరియు మన తండ్రిగా ఈ రోజు ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి వారిని మనము హృదయపూర్వకంగా ప్రేమతోటి కరతాళతోటి ఆహ్వానించుకుందాం. యంగ్ అండ్ డైనామిక్ బిషప్, యంగ్ అండ్ డైనామిక్ బిషప్. మీరు ఇంతవరకు ఊరిగా టీవీలో వినుంటారు, అక్కడిక్కడ చూసినచ్చు, కొంతమంది పరిచయం ఉండొచ్చు, కొంతమంది ముఖ పరిచయం వచ్చు, కానీ ఈ రోజు మీరు చూడగలరు. ఈ రోజు వారి యొక్క మంచితనాన్ని, వారి యొక్క మేధస్సును, వారి యొక్క హార్డ్ వర్క్ ను, వారి డైనామిక్స్ ను మీరు చూస్తారు. కాబట్టి మీకు అందరికీ ఇంట్రొడ్యూస్ చేసిన తండ్రి గారు కూడా, మన ఎండి ప్రకాశం తండ్రి గారు కూడా మీకు అందరికీ ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. కానీ తండ్రి గారు ఈ రోజు లేరు కాబట్టి వారి తరపున నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నా. తర్వాత మన డేవిడ్ దయాసాగర్ గారు మీకు అందరికీ పరిచయం, ఓకే. కానీ నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనము ఏర్పాటు చేసేటటువంటి ప్రతి కార్యానికి, ఇక్కడ కానీ బయట కానీ ఎక్కడ చేసేదానికి కార్యానికి రెండు రకాలుగా వారు ఫస్ట్ నేను వస్తాను ఫాదర్ అంటాడు, రెండవది ఆయన వంతు సహకరిస్తాడు, దాన ధర్మం చేస్తాడు, సహాయపడతాడు. అంతేకాకుండా మూడవది ఎక్స్ట్రా, ఈ నెల్లూరు పట్టణంలో క్రిస్మస్ వేదికగా, క్రిస్మస్ క్యారల్స్ గా ఉన్నదంటే దాదాపుగా 10-15 సంవత్సరాల నుండి చక్కటి ఒక ట్రాలీని ఏర్పాటు చేసి పట్టణం మొత్తము క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు వారిని అద్భుత విధంగా దీవించారు. కాబట్టి డేవిడ్ దయాసాగర్ మన మధ్య ఉండటం చాలా సంతోషం. థ్యాంక్ యూ డేవిడ్, వెల్కమ్. తర్వాత బెనర్ బాబు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క స్వరాన్ని అంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. చాలా చక్కగా బోధిస్తాడు. ఒక ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. దేవుడు అంటే చాలా ఇష్టం. ఆ దేవుడి సేవ చేయాలంటే అమితమైనటువంటి ప్రేమ ఇష్టం. ఈరోజు వారు మన మధ్య ఉన్నారంటే చాలా సంతోషం. మీ యొక్క స్వరాన్ని దేవుడు ఇంకా చక్కగా ఆశీర్వదించాలి. మీ సేవను దేవుడు ఇంకా చక్కగా వినియోగించుకోవాలని మా అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకా అదే విధంగా అందరూ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే మనకు, కానీ ఈ రోజు మామూలుగా ఈ మైక్ నేను పట్టుకున్నాను. నేను మైక్ మామూలుగా నేను పట్టుకోను, నేను మాత్రం మామూలుగా ఉంటాను, నేను వింటూ ఉంటాను. కానీ ఈ రోజు నేను మైక్ పెట్టుకొని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను. కానీ అసలైన మైక్ ఎవరంటే మన రాజశేఖర్. కాబట్టి ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మిగతా విషయాలన్నీ మన రాజశేఖరు చూసుకుంటారు. రాజశేఖర్, ప్లీజ్ కామ్. డాక్టర్ రాజశేఖర్ గారు. ఇలాంటి వాతావరణంలో మీరు మాకు కలుగజేసినందుకై మీకు వందనాలు. ఇంకా మార్గంలో ఉన్నటువంటి పాస్టర్స్ను ప్రభా క్షేమంగా మా మధ్యకు నడిపించి ఇక్కడ మేము గడిపే సమయము ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ యొక్క కూడిక మొత్తమును ప్రభావ విచితగా అప్పగిస్తూ మీరే ప్రభా ఆది అంతమైండి ఈ యొక్క కూడికను ఘనంగా మహిమకరంగా జరిగించుకోమని మీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ సాయం వేడుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. కన్యమేరి గర్భమునా లోకరక్షకుడు దయించన్, కన్యమేరి గర్భమునా లోకరక్షకుడు దయించన్. ఆనందం పరమానందం లోకానికే మహదానందం. ఆనందం పరమానందం లోకానికే మహదానందం. కన్యమేరి గర్భమునా లోకరక్షకుడు దయించన్, కన్యమేరి గర్భమునా. దివినేలే రాజు, రాజాది రాజు, నా రక్షణ కర్తవై భువి చేరే బాలుడై. దివినేలే రాజు, రాజాది రాజు, నా రక్షణ కర్తయై
భువి చేరే బాలుడై ఆనందం పరమానందం లోకానికే మహదానందం ఆనందం పరమానందం లోకానికే మహదానందం కన్యమేరి గర్భమునా లోకరక్షకుడు దయించెన్ కన్యమేరి గర్భమునా సర్వాధికారి సర్వాంతర్యామి శరీరధారి అయి జన్మించే దీనుడై సర్వాధికారి సర్వాంతర్యామి శరీరధారి అయి జన్మించే దీనుడై ఆనందం పరమానందం లోకానికే మహదానందం ఆనందం పరమానందం లోకానికే మహదానందం కన్యమేరి గర్భమునా లోకరక్షకుడు దయించెన్ కన్యమేరి గర్భమునా సృష్టికర్త శాంతి ప్రదాత నా ముక్తిదాతయై అరుదించే దాసుడై సృష్టికర్త శాంతి ప్రదాత నా ముక్తిదాతయై అరుదించే దాసుడై ఆనందం పరమానందం లోకానికే మహదానందం ఆనందం పరమానందం లోకానికే మహదానందం కన్యమేరి గర్భమునా లోకరక్షకుడు దయించెన్ కన్యమేరి గర్భమునా. మొదటి నుంచి 20 వచనాల వరకు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియ సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదురని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనిచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళెను. దేవుని పరిశుద్ధ లేఖ దీవించును గాక. క్రిస్మస్ గీతాలను ఆలపించి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి దయాసాగర్ అన్న గారు ఆ రీతిగానే ఈ 3 లైన్లలో ఉండేటటువంటి పాస్టర్లు ముందుకు వస్తే అందరం కలిసి శ్రీ యేసును జన్మించిరేయాలనేటటువంటి పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ
యేసుండు జన్మించరేయిలో నేడు పాయాక బెత్లెహేమయోరిలో నేడు పాయాక బెత్లెహేమయోరిలో జన్మించరేయిలో శ్రీ యేసు నేడు పాయాక బెత్లెహేమయోరిలో నేడు పాయాక బెత్లెహేమయోరిలో మరియమ్మ గర్భమందున మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలుని నామమందున ఇమ్మానుయేలుని నామమందున శ్రీ యేసులో జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మనాపరాప శిశువు దోషములను పోగొట్టెను మన దోషములను పోగొట్టెను నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో అక్షయుండాగు యేసు పుట్టెను అక్షయుండాగు యేసు పుట్టెను మనకు రక్షణంబు సిద్ధపరచెను మనకు రక్షణంబు సిద్ధపరచెను శ్రీయేసులో జన్మించెరేయిలో శ్రీయేసులో జన్మించెరేయిలో బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. లోక రక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించె రాజాధిరాజు ప్రభు అయిన యేసు నమస్కరింపరాండి 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 యుత్సాహముతో సర్వేశ్వరుడు నరరూపమేతి కన్యకు పుట్టి చేసే యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేల స్తోత్రము నార్పింతుము నమస్కరింపరాండి 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 యుత్సాహముతో. ప్రైజ్ లార్డ్. రమేష్ గారు. దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టి బెత్లెహేమునందున భూజనముకెల్లను సౌఖ్య సంభ్రమాయను ఆకాశమునందు దూతపాటపాడుడి రక్షకుని స్తుతించుడి
రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదురా కవలను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతి గెలుతురు నేను నాము వారికి ఆత్మశుద్ధి కలుగును దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి. ప్రైజ్ లార్డ్. సమయంలో పూజ్య మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అంతోని దాస్ బిషప్ తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందజేస్తారు. అందరికీ ప్రభువు నామములో శుభములు మరియు శుభాకాంక్షలు మరియు ఆహ్వానం. క్రీస్తు ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, దైవజనులారా, మీ అందరికీ కూడా ముందుగా నెల్లూరు మేత్రాసం తరపున, మన ఎండి ప్రకాశం తండ్రి గారి తరపున, నా తరపున, ఇక్కడ ఉన్నటువంటి మా గురువు అందరి తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గట్టిగా చప్పట్లు కొడతాం. నేను జనవరి 9, 2025 ఆ రోజున మేత్రాలుగా అభిషేకం పొందినప్పుడు అనేక మంది వచ్చారు, నన్ను పలకరించారు, అభినందించారు. అప్పటి నుండి అనుకుంటూ ఉన్నాను, అందరిని ఒకసారి కలవాలి. నేను చెప్పాను కూడా ఫాదర్ గారికి, కానీ కార్యరూపం దాల్చలేదు. క్రీస్తు కలపలేము మనందరినీ, అందుకొరకే క్రీస్తు జయంతి వరకు వేచి ఉన్నాము. ఈరోజు మీ అందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీ అందరికీ, మీ యొక్క ప్రార్థనకు, ఆ రోజు మీరు వచ్చినందుకు మీ అందరికీ వ్యక్తిగతంగా నా తరపున మీ అందరికీ కృతజ్ఞతలు, వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సమైక్య క్రీస్తు జననం, సమైక్య క్రైస్తవ జీవనం. అందరం కలిసి క్రీస్తు జయంతి చేసుకుంటున్నామంటే అందరం కలిసి ఒకే జీవితాన్ని జీవించాలి. అటువంటి అంశంతో నేను ఈరోజు ఈ చిన్నపాటి సందేశాన్ని ఇవ్వాలని భావిస్తూ ఉన్నాను. మొదటగా ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఇది మనకు 2025వ జూబిలీ సంవత్సరం. క్రీస్తు ప్రభు జన్మించి 2025. కాబట్టి అందరము కూడా జూబిలీ వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. రెండవది, అంతేకాదు, ముఖ్యంగా మన క్రైస్తవ సంఘాల సమైక్యతకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి చారిత్రాత్మక సంఘటన, దాని ప్రభావము మరియు దాని వేడుక ఈ సంవత్సరం జరుగుతుంది. అదేంటంటే నైసియా సమావేశం జరిగి ఇప్పటికీ 1700 సంవత్సరాలు. 325వ సంవత్సరంలో ఆ సమావేశం జరిగింది. నేటికి 1700 సంవత్సరాలు. ఎందుకు నైసియా సమావేశం మాట్లాడుతున్నామంటే, ముఖ్యంగా విశ్వాస అన్ని సంఘాలు కలిపి జరుపుకున్నటువంటి మొదటి సమావేశం. రకరకాల విశ్వాస సిద్ధాంతాలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి ఆహ్వానింపబడ్డారు. అందరూ కలిసి ఒకే ఒక విశ్వాస సూత్రాన్ని, సత్యాన్ని ప్రకటించారు. అందుకొరకే కథోలిక శ్రీసభ ఆ విషయాన్ని గుర్తించి ఈ 1700 సంవత్సరాల జూబిలీ సందర్భంగా అన్ని క్రైస్తవ సంఘాలు
కలిసి కొన్ని వేడుకలు చేసుకోవాలి అని నిర్ణయించింది. దానిలో భాగంగా నేను ఇక్కడ మీ మధ్య ఉన్నాను కూడా. ఎందుకంటే మన ఆంధ్ర, తెలంగాణ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ స్థాయిలో ఉన్నటువంటి మేత్రాలందరూ కూడా, ఆ మేత్రాలందరూ ఒక్కొక్కరు ఒక విభాగానికి బాధ్యత వహిస్తూ ఉంటారు. నా బాధ్యత వచ్చి క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆ విభాగానికి నేను ప్రాంతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్నాను. కాబట్టి ఈ అధ్యక్షత స్వీకరించిన తర్వాత 2 సమావేశాలు జరిగాయి. మొదటిది విజయవాడలో అక్టోబర్ మాసములో, అక్టోబర్ అనుకున్నాం కానీ నవంబర్ 3-4వ తేదీలలో విజయవాడలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది పాస్టర్స్ తోటి, దైవజనులతో ఒక సమావేశం జరిగింది. దాదాపుగా 50 మంది సంఘాలకు చెందినటువంటి పాస్టర్స్ అందరూ వచ్చారు. అందరు కలిసికట్టుగా మాట్లాడుకున్నాము, కొన్ని నిర్ణయాలు చేశాము. అందరు కలిసిమెలిసి ఉంటేనే మన మనుగడ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల మధ్యలో క్రైస్తవ మనుగడ అంత సులభం కాదు. మన దేశంలో కూడా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, అనేక ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి. మన దక్షిణ భారతదేశం లేవు కానీ ఉత్తర భారతదేశంలో అనేక హింసలు, అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఆ సమావేశం మాట్లాడుకున్నాం. మన ఆంధ్రాలో దైవజనులందరూ, ద పాస్టర్స్ ఆఫ్ ఆల్ చర్చెస్, అన్ని సంఘాల నాయకులు, కాపరులు, దైవజనులు ఒకటిగా ఉండాలి. చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి అని నిర్ణయించుకొని అప్పటి నుండి కొన్ని సమిష్టి విధానాల కోసము ప్రయత్నం చేస్తున్నాం. అది మొదటి సమావేశం. తర్వాత పోయిన నెలలో నవంబర్ మాసంలోనే చివరి వారములో మేము హైదరాబాద్లో, తెలంగాణ స్థాయిలో హైదరాబాద్లో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ఆల్ ద చర్చెస్ పాస్టర్స్, దాదాపుగా 300 మంది వచ్చారు. పాస్టర్స్, తర్వాత ట్రైనింగ్ సెంటర్స్, వాళ్ళ విద్యార్థులు అందరు కలిసి దాదాపుగా 300 మంది ఉన్నాం. ఆ 300 మంది ఉన్నటువంటి ఆ సమావేశంలో 4 వక్తలు మాట్లాడారు. నేను కాకుండా నేను ప్రారంభ సూచనలు ఇచ్చాను కానీ అధ్యక్షునిగా 4 వక్తలు, ఒకరు కథోలిక సంఘం నుండి, ఒకరు మెననైట్ సంఘం నుండి, మరొకరు బాప్టిస్ట్ సంఘం నుండి, మరొకరు లూథరన్ సంఘం నుండి, 4 వక్తలు కూడా ఈ సమావేశం గురించి, నైసియా సమావేశ ప్రాముఖ్యత, దాని విధానాలు, ఈ రోజు మనము దాన్ని నేర్చుకోవాల్సిన గుణపాఠాలు సమావేశంలో చాలా చక్కగా మాట్లాడారు. మధ్యాహ్నం అంతా కూడా మళ్ళా ఒక ప్రశ్నలు జవాబులుగా ఒక సమావేశం గంట సేపు. ఇదంతా ఇంత డిస్కషన్స్, ఇదంతా అయిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చివరిలో ఒకరిద్దరు గట్టిగా లేచి, ఇటువంటి సమావేశాలు ఏదో ఎప్పుడో ఒకటి కాదు, తరచుగా, చాలా తరచుగా జరగాలి అని కోరుకొని ఉన్నారు. అప్పటి నుండి మేము మా అధ్యక్షతన టీసీబీసీ స్థాయిలో, అంటే ఆంధ్ర తెలంగాణ బిషప్స్ స్థాయిలో నేను, మా సెక్రటరీ ఫాదర్ ఉన్నారు, కలిసి ప్రతి మేత్రాసనంలో, కథోలిక భాషలో మేత్రాసనం అంటాము, మేత్రాసన స్థాయిలో కొన్ని సమావేశాలు నిర్వహించుకోవాలి అని భావించాము. నెల్లూరులో కూడా అటువంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేయాలి. మన వరకు మాత్రమే కాదు, నెల్లూరు జిల్లా స్థాయిలో
దానిపై ప్రయత్నం చేస్తున్నాము. నేను ఫాదర్ గారికి చెప్పాను అప్పటికి. ఇది కాదు, ఇది మనం కేవలం క్రీస్తు జయంతి వేరే సందర్భంగా ఏకమవుతున్నాం, కానీ అంతకంటే ఘనమైనది, ఎక్కువ సంఖ్యలో ఎంతమంది వచ్చినా పర్వాలేదు, అందరూ ఏకం కావాలి, ఒక్కటిగా మన సమైక్యత చూపించుకోవాలి, మన బలాన్ని మనం ప్రదర్శించాలి. లేకుంటే లాభం లేదు. బయట శక్తులు అలా ఉన్నాయి. మనం ఏకం కావాల్సిన సమయము. ఇవన్నీ కూడా ఈ నైసియా సమావేశపు ప్రభావాలు. ఆ నైసియా సమావేశంలోని ముఖ్య సూత్రం ఏంటంటే, మన దేవుడు ఒక్కడే. ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే. త్రిత్వ దేవుణ్ణి స్థిరపరిచినటువంటి ఆ సమావేశం అది. ఇక దాంట్లో మార్పు లేదు. రెండవది, క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, నిజమైన మానవుడు. అతనిలో ఎటువంటి విభజన లేదు, ఎటువంటి కన్ఫ్యూజన్, ఎటువంటి ఆందోళన లేదు అన్నటువంటి ఈ రెండు కూడా నైసియా సమావేశంలో ఒక స్థిరమైనటువంటి, బలమైనటువంటి, శాశ్వతమైనటువంటి సిద్ధాంతాలుగా అందరూ కలిసి ప్రకటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంఘాలు వచ్చినా, ఎన్ని సమావేశాలు జరిగినా, ఎంతమంది తమ యొక్క భేదాభిప్రాయాలు వ్యక్తం చేసినా, కొంతమంది విశ్వసించి లోపల ఉన్నా, కొంతమంది విస్మరించి బయటికి వెళ్ళినా, ఈ రెండు సూత్రాలు ఇప్పటికీ మారలేదు. అంటే ఆ నైసియా సమావేశములో మేత్రానులు, కాపరులు, రాజులు, నాయకులు, ప్రజల ప్రతినిధులు వీరందరూ కూర్చొని ఎంత చక్కగా క్రైస్తవ సిద్ధాంతాన్ని నిర్మించి ఉన్నారో మనం గ్రహించాలి. ఈ రెండు సూత్రాల నుండి మనము కొన్ని సూచనలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు సమావేశంలో నేను చెప్పదలుచుకుంది అదే. మనం అందరము కలిసి క్రీస్తు జయం చేసుకుంటూ ఉన్న సంతోషం. ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉన్నాము, సంతోషం. సరిపోదు, దీనితో ఆగిపోకూడదు. ఇది చాలా చిన్నది, ఇది చాలా మొదటి మెట్టు మాత్రమే. ఒక్క అడుగు వేసి మనం ఆగిపోకూడదు. సంవత్సరానికి ఒకసారి వచ్చి కలుసుకొని ఏదో కాసేపు కూర్చొని మాట్లాడుకొని సమావేశం ముగించుకొని హ్యాపీ క్రిస్మస్ పాడుకొని కరచాలనం చేసుకొని వెళ్ళిపోతే సరిపోదు. బాగుంది, సమావేశం బాగుంది, కానీ సరిపోదు అని. ఎందుకంటే ఆనాటి ఆ సమావేశం నుండి ఈ రోజు మన చిన్న స్థాయిలో, ఈ నెల్లూరు స్థాయిలో మనం జరుపుకునే ఈ సెమీ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ సమావేశం వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను తలచి చూస్తే మనకు 3 విషయాలు. మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము. మనము అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణము ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అని మనం చూసుకున్నామంటే, ఈ నైసియా సమావేశం నుండి 3 ప్రయాణాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ 3 చాలా ముఖ్యమైనవి. ఈ సంఘాల భేదాభిప్రాయాలు మానుకొని ఏ విధంగా కలిసికట్టుగా ప్రయాణం చేయాలి అన్నటువంటి అంశాలు చూసినప్పుడు 3 ప్రయాణాలు. మొదటిది అందరికి వర్తించే ఒక సూత్రం. మొదటి ప్రయాణము సమావేశము నుండి సంవిధానం వైపు పయనించాలి. సమావేశం నుండి సంవిధానం. సమావేశం అంటే అందరు రావడం బాగుంది, ఒక కాలు పెట్టి వచ్చేస్తారు. ఇప్పుడు ఇంకా చాలా సులభం. వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మనకి పలానా రోజు మీటింగ్ ఉంది, వెరీ గుడ్. ఆలస్యమైన అటు ఇటు అయినా కూడా అందరూ వచ్చేస్తారు. సమావేశం బాగుంది, కానీ అది మొదటి మెట్టు మాత్రమే. సంవిధానం. ఈ సమావేశం తర్వాత మన విధానం ఏంటి, మన ఆలోచన ఏంటి, తర్వాత మనం ఏం చేయాలి, ఒక ప్రణాళిక ఏంటి, కలిసికట్టుగా ఒక కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామా, సంవిధానము, మంచి విధానం వైపు మనము పయనించాలి. కాబట్టి ఒక నిర్ణయం చేయకుండా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే అది కేవలము ఒక వేడుక అయిపోతుంది. ఈ వేడుక ఇక్కడ ఆగిపోకూడదు. కాబట్టి మొదటిది మనం చాలా ముఖ్యం. ఈ రోజు సమావేశం నుండి నెక్స్ట్ ఎక్కడ కలవాలి, ఎలా కలవాలి, ఎంతమందితో కలవాలి, ఎలా కలిస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం చేయాలి. అందుకొరకు చివరిలో మనం ఒక ప్రణాళిక చేస్తాం. రెండవ ప్రయాణము
సంఘ సమిష్టి జీవనం నుండి సర్వ సంఘ జీవనం వైపు వెళ్ళాలి. సర్వ సంఘ జీవనం. మనకు సంఘాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు పాస్టర్స్ గా ఉంటున్నారు, ఫాదర్స్ గా ఉంటూ ఉన్నారు. మనకంటూ మా స్థాయిలో విచారణలు వేస్తాయి సంఘాలు చాలా ఉన్నాయి. ఎవరి పైన వాళ్ళు నిమగ్నమై ఉన్నాము, క్రీస్తును బోధిస్తూ ఉన్నాము. రకరకాలుగా ప్రభు యొక్క బోధన ద్వారా అందరినీ క్రీస్తు విశ్వాసం నడిపిస్తున్నాం. చాలా సంతోషం. మనందరి యొక్క పరిచర్య అభినందనీయం. గట్టిగా చప్పట్లు కొడతాం. అందరి పరిచర్య. కొన్ని సంఘాలు చిన్నవి కావచ్చు, కొన్ని సంఘాలు పెద్దవి కావచ్చు, కానీ పరిచర్య మాత్రము అంత సమమే. నేను బోధించినా, మీరు బోధించినా, ఎవరు బోధించినా క్రీస్తు గురించి మాత్రమే, నా గురించి కాదు, మీ గురించి కాదు. అక్కడ వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఎంత ఎత్తు ఎదిగినా క్రీస్తుకు మనము పరిచారకులమే. ఆ సత్యం మర్చిపోయామంటే అసలు మనకు మనగడే లేదు. పాస్టర్స్ గా, ఫాదర్స్ కాబట్టి మన సంఘాలు బాగున్నాయి. నా సంఘం బాగుంది, మీ సంఘం బాగుంది, సంతోషంగా ఉన్నాము. ఎవరి పరిధిలో వాళ్ళు చాలా ఘనంగా ప్రభు యొక్క పరిచయం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ బాగున్నాయి. సరిపోతుందా? నెక్స్ట్ ప్రయాణం. అక్కడి నుండి మరో సంఘాన్ని ఏ విధంగా కలుపుకుంటాను, అన్ని సంఘాలు ఏ విధంగా వచ్చి ఒక సమిష్టి జీవనానికి సాక్ష్యం ఇవ్వగలవు, ఆ ప్రయాణాన్ని మనం చూడాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములు త్రియేక దేవుని ఐక్యత కావచ్చు, క్రీస్తులోని ఆ దైవ మానవ విధానాల ఐక్యత కావచ్చు, ఇవన్నీ మనల్ని ఆ విధంగా నడిపిస్తున్నాయి. ఎందుకంటే మనం అందరం కూడా ఒకే తలకు చెందిన వాళ్ళం. క్రీస్తు మనము కొలొస్సీల పత్రిక చదువుకుంటాం. కొలొస్సీల పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభు శిరస్సు. మనమంతా అవయవాలం. ఒకరు చెయ్యి, ఒకరు కాలు, మొండెము కావచ్చు, కానీ శిరస్సు ఒకటే. శిరస్సు లేకుంటే మనకు ఎటువంటి జీవము లేదు. ప్రభువు లేకుండా ఎటువంటి జీవం లేదు. ప్రభువుని నా ప్రభువు, నీ ప్రభువు, నా సంఘము, నీ సంఘము, ఆ సంఘము, ఈ సంఘము, అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇట్లా కొట్టుకుంటుంటే లాభం లేదు. కాబట్టి క్రీస్తు ఏ విధంగా అన్ని అవయవాలకు అంటే శరీరానికి ఒక శిరస్సుగా ఉన్నాడు, మనమందరము కూడా ఆ శిరస్సును నమ్ముకోవాలి. అంటే ఆ మదిని, ఆ ఆలోచనను, ఆ చూపును, ఆ మాటను నమ్ముకున్నప్పుడు మనము ఐక్యంగా ఉండగలం. కాబట్టి మనము ఖచ్చితంగా ప్రభువుని విడదీసే ఎటువంటి అది చేయకూడదు. మన మధ్య ఉంటాయి కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, దేశాలు ఉంటాయి, మలాలే కదా, బాలవలకు ఆహాలకు పోతూ ఉంటావు. చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి, సిద్ధాంతపరంగా ఆలోచనలు ఉంటాయి, వ్యక్తిగతంగా ఆలోచనలు ఉంటాయి, ఏమి ఉంటాయి. కానీ ఒక శిరస్సును కాదు మనం ఏమంటే, వాస్తవాలు చెప్తున్నా, నేనైనా మీరైనా మన క్రైస్తవం కాదు. శిరస్సును కాదని మనము కొట్లాడబోయామంటే మన క్రైస్తవం కాదు. జడ్జిమెంట్ నాకు కూడా, మీకే కాదు. తీర్పు మీకే కదా, నాకు కూడా. ముందు నేను చెప్పుకుంటున్నాను మీకు చెప్పే ముందు. కాబట్టి ఈ ప్రయాణం చూడండి. నా సంఘం అన్నటువంటి వ్యక్తిగత జీవనం నుండి అన్ని సంఘాలు అనేటువంటి సమిష్టి జీవనం వైపు ప్రయాణిస్తేనే మన మనుగడ ఉంటుంది. మూడవది చాలా ముఖ్యమైనది. మన క్రైస్తవులము ప్రపంచానికి క్రీస్తు కిరణాలము. మన కోసం పనిచేసుకోవడం లేదు. కేవలం మన పరిచర్య క్రైస్తవ సంఘం ఆగిపోకూడదు. క్రీస్తు ప్రభువు యూదుల కోసమే రాలేదు, క్రైస్తవుల కోసమే రాలేదు, ఆయన అందరి కోసం వచ్చాడు. ఎఫెసీయుల లేఖ మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయుల లేఖలో 2వ అధ్యాయంలో 14 వచ్చి మనం చదువుకుంటున్నాం. ఆయన తన శిలువ ద్వారా ఈ అడ్డు గోడను వినాశనం చేశాడు. యూదుడు క్రైస్తవుడు తేడా లేదు, పేదవాళ్ళు ధనికుడు తేడా లేదు, వాళ్ళు వీళ్ళు తేడా లేదు, అందరి కొరకు ఆయన మరణించాడు. కాబట్టి అందరి విముక్తి చాలా ముఖ్యం. కాబట్టి మన ప్రయాణం ఏంటంటే క్రైస్తవ విశ్వాసం నుండి మానవ విమోచనం వైపు అందరినీ రక్షించడానికి మనము పూనుకోవాలి. మనం చేసే ఈ సంఘ సేవలు, సామాజిక సేవలు, లేకుంటే చిన్న చిన్న పరిచర్యలు, సహాయాలు, ఇవన్నీ సంతోషమే. కానీ సరిపోతుందా? ఆగిపోదామా? నేను చేస్తున్నానులే, చాలులే అని చప్పట్లు కొట్టించుకున్నావా?
చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనము మన వరకు ఆగిపోతున్నాం ఏంటి అని. మనం ఎప్పుడైనా సరే మన క్రైస్తవ కుటుంబాలకు వెళ్తాము, ఏమ్మా మీరు ప్రార్థన కాలేదు, ఏమైంది, ఓకే నేను ప్రార్థన చేస్తాను, ఓకే మంచిది. చాలా మంది హిందువులు ఉన్నారు, చాలా మంది ముస్లింలు ఉన్నారు, చాలా మంది క్రీస్తుని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది విమోచన పొందని రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి పట్ల నా వ్యక్తిగత, సామాజిక, ఆధ్యాత్మిక, పౌర బాధ్యతలు ఏంటి, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉన్నామా? కాబట్టి మన పరిధి విస్తరించాలి, మన గిరి దాటి మనం బయటికి రావాలి, మా అన్నటువంటి దాని నుంచి బయటికి రావాలి. లేకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను. ఒకసారి ఒక క్రైస్తవుని ఇంటికి, పాస్టర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎవరి గురించి మాట్లాడటం లేదు, ఒక క్రైస్తవుని ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆకలిగా ఉన్నాడు. అయ్యా నాకు ఆకలిగా ఉంది, కొద్దిగా అన్నం పెట్టండి అంటే, క్రైస్తవుడు కదా, వచ్చేవాడు, బావులే వచ్చేవాడు, ప్రతి క్రైస్తవుడు వచ్చేవాడు, క్రీస్తుని పోలినవాడు. సంతోషం, రండి 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 అని వెనక వైపు నుంచి ఇంట్లోకి తీసుకొచ్చాడు. కూర్చోండి కింద కూర్చోబెట్టాడు, ఒక విస్తరాకేసాడు, అన్నం వడ్డించాడు, స్వయంగా మంచి క్రైస్తవుడు అయిపోయిన తర్వాత అతను ఆకలిగా ఉన్నాడు కాబట్టి ఆతృతగా ఉన్నాడు తినాలని. అది తినబోతూ ఉన్నాడు, ముద్ద పెట్టుకోబోతుంటే కొద్దిగా ఒక నిమిషం ఆగండి, ఏంటి మేము క్రైస్తవులము, మామూలుగా భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటాము, మాకు తెలిసిన ఒక ప్రార్థన ఉంది, పరలోక ప్రార్థన, అందరినీ ఐక్యపరిచే ప్రార్థన, ప్రభు యొక్క కృప కోసం ప్రార్థన చేసే ప్రార్థన, అనుదిన ఆహారం కోసం అడిగే ప్రార్థన, కాబట్టి ఆహారం భుజించబోతున్నావు, మా ప్రభువుని తలంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాము, తర్వాత నువ్వు భుజించవచ్చు అంటాడు. సరే, నీకు ప్రార్థన రాదు కదా, అల్లుడివి, నేను చెప్తాను నా ప్రార్థన, నా తర్వాత నువ్వు చెప్పు అంటాడు. సరే, ఇతను కళ్ళు మూసుకొని చేతులు జోడించాడు. పరలోకమందున్న మా తండ్రి, అతను వెంటనే పరలోకమందున మీ తండ్రి అంటాడు. క్రైస్తవుడికి ఏంటి ఏమంటున్నాడు? మీ తండ్రి కాదు, మా తండ్రి మా గుర్తుపెట్టుకో, పరలోక ప్రార్థన చాలా మంచిది. పరలోకమందున మా తండ్రి అప్పుడు మళ్ళీ అది కళ్ళు పరలోకమందున మీ తండ్రి అంటాడు. క్రైస్తవుడు కోపం వస్తుంది, బాబు నా భాష అర్థం కావట్లేదు ఏంది నీకు, మా తండ్రి, మీ తండ్రి కాదు, మా తండ్రి. ఈసారి గట్టి చెప్పు, పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మీ తండ్రి అంటాడు. మళ్ళీ కోపగించుకొని ఎందుకు అలా అంటున్నావు అంటే, అతను అంటాడు, మా తండ్రి కాదు, మీ తండ్రి. దేవుణ్ణి ఇప్పటికీ నువ్వు డివైడ్ చేసేసావు ఆల్రెడీ. మా తండ్రి అయితే నీవు నన్ను వెనక ద్వారం గుండా కాకుండా ముఖ ద్వారం గుండా లోపలికి ఆహ్వానించేవాడు. మా తండ్రి అయి ఉంటే నీవు నన్ను కింద కూర్చోబెట్టకుండా టేబుల్ మీద కూర్చోబెట్టేవాడు. మా తండ్రి అయి ఉంటే విస్తరాకి పెట్టకుండా నీలాగా పింగాళిపిలో పెట్టేవాడు. మా తండ్రి అయి ఉంటే నాకు ఉదయం ఆహారం పెట్టకుండా ఇప్పుడు ఫ్రెష్ చేసిన ఆహారం పెట్టేవాడివి. ఆ తేడా నువ్వే చూపిస్తున్నావు అంటాడు. చాలా అర్థం ఉంది ప్రియమైనటువంటి సహోదరులారా. మనము ప్రార్థన మాత్రం చేస్తూ ఉంటాము, కానీ ఎంత అంటే ఇతరుల పట్ల ఏ విధంగా ఉంటున్నామో ఆలోచించుకోవాలి. ఇటువంటి వ్యత్యాసం చూపిస్తూ ఉంటాం. కాబట్టి నా చిన్న విన్నపం కావచ్చు, మనందరి సమిష్టి ఆలోచన కావచ్చు, ఒక్కటే, కలిసి మెలిసి ఉందాం. క్రైస్తవ సమైక్యత అత్యవసరం, ఇమ్మీడియట్, ఇప్పుడే ఉండాలి, అత్యవసరం. కాబట్టి కలిసి ఉందాం. చాలా ఇది కేవలము క్రిస్మస్ మాత్రమే కాదు, మనం ప్లాన్ చేయాలి. ఇతర సందర్భాలు కలవాలి. మనం మీకున్నప్పుడు మేము వచ్చేది కాదు, మాకు అదంతా ఓకే, అది పరస్పరంగా ఇచ్చుకునేది. కానీ అందరూ కలిసి సమాజాన్ని జీవిస్తున్నాము, దాంట్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు జరగాలి. అందుకే మనము అందరు కలిసి ఒక చిన్న ఐ డోంట్ నో, ఇంతవరకు ఎప్పుడు ఇట్లా లేదు కాబట్టి తెలియదు, మేము ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయొచ్చు. ఒక కమిటీ, ఒక 5 మంది 6 మంది కమిటీ ఉంటే ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వాళ్ళకి చెప్తుంటారు, విస్తరించాలి. మన 50 మంది 60 మందేనా, ఎంతమంది రావచ్చు. ఇంకోసారి ఏంటంటే కేవలము మన వరకు మాత్రమే కాకుండా వీ కెన్ బ్రింగ్ అవర్ పీపుల్ ఆల్సో. ఒక 5 మందిని 6 మందిని, లెట్స్ మేక్ ఇట్ బిగ్, పెద్దగా చేద్దాం. అందులో ఎక్కువ మంది మాట్లాడవచ్చు. ఈ 2 గంటల ప్రోగ్రాం కాకుండా ఒక రోజంతా పెట్టుకున్నాం అనుకో, ఎక్కువ మంది తన అభిప్రాయాలను
క్రైస్తవ సమాఖ్యత వరకు, అందరు కలిసి ఇచ్చే సాక్ష్యం కొరకు, సమాజ అభివృద్ధి కొరకు, దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల మధ్య మన సమైక్యత ఎలా ఉండాలి, వాటి గురించి ఎక్కువ మంది అభిప్రాయాలు పంచుకోవచ్చు. కాబట్టి మేబీ అట్ ది ఎండ్ ఆఫ్ ద మీటింగ్, చివరిలో మనము దీని గురించి ఆలోచించుకొని, నా ఉద్దేశం అయితే ఒక కమిటీ తర్వాత చూద్దాంలే కానీ తర్వాత అనేది రేపు రాదు, రేపు నమ్ముకోకూడదు. ఆశ ఉండొచ్చు రేపటి మీద, కానీ వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ టుమారో. కాబట్టి వీలైతే వాలంటీర్గా సరే ఒక 5 మంది 6 మంది ఇప్పుడే మనం ఏర్పాటు చేసుకుందాం. ఆల్రెడీ ఉందనుకుంటే తెలియదు, మరి ఆల్రెడీ ఉంది ఒక కమిటీ. నేటి దినాల్లో క్రైస్తవ విశ్వాస సమాజం అనేటటువంటిది ఏ రీతిగా కలసి మెలసి ముందుకు కొనసాగాలి, దాని అవసరత కాదు, తండ్రి గారు చెప్పారు కదా, అత్యవసరం. నేటి దినాల పరిస్థితులను బట్టి మనందరం కూడా సిద్ధాంతాలను విడిచిపెట్టి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామాన్ని మహింపరుస్తూ కలసి మెలసి ముందుకు కొనసాగాలి. దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూస్తే సంఘాలు లేవండి, ఒకటే ఒక సంఘం ఉంది. ఏం సంఘం అది? సార్వత్రికమైనటువంటి సంఘము కదా. ఆ రీతిగా మనం ఉండాలనేటటువంటి ఆ ఆకాంక్షను మన ముందుంచినటువంటి తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, వారికి ఉన్నటువంటి ఆ ఆలోచనకు మనందరం కూడా సహకరించి మనల్ని మనము సంరక్షించుకుంటూ నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని కలిగినటువంటి వారంగా ముందుకు కొనసాగడానికి కావాల్సినటువంటి శ్రేష్టతను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి మంచి ఉత్తేజకరమైన ఆలోచింపదగినటువంటి వర్తమానాన్ని మనకు ఇచ్చినటువంటి బిషప్ తండ్రి గారికి మనందరి పక్షాన్ని మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు వారిని, వారి యొక్క అధ్యక్షతన జరగనైనటువంటి కార్యక్రమాలు ఇంకా దేవాది దేవుడు ఘనంగా జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తండ్రి గారు చెప్పినటువంటి ఆ మాటలను దేవాది దేవుడు మన హృదయాల్లో స్థిరపరిచి, మనల్ని బలపరిచి, ఆ రీతిగా ఆలోచింపచేస్తూ ముందుకు నడిపించడానికి కావాల్సినటువంటి సహాయం కొరకు మన మధ్యలో SCLC సంఘం నుంచి ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు ముందుకు వచ్చి క్లుప్తంగా మనల్ని ప్రార్థనలు నడిపించి. మేలునటికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవజనులు ఆయన గుర్తించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాలను బట్టి ఇదిగో ప్రభా ఆంటోనీ దాస్ గారు తెలియజేసినటువంటి రీతిగా ప్రభా మేమందరము ఐక్యత కలిగి ఈ లోకంలో మేము జీవించవలసినటువంటి అవసరత నిజమే తండ్రి. ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, క్రైస్తవ్యం పట్ల వారు చూపిస్తున్నటువంటి వివక్షత ప్రభా యొక్క సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా ఐక్యత కలిగి మేము ఏ రీతిగా ఉండాలో తండ్రి బిషప్ గారు తెలియజేసినటువంటి రీతిగా మేమందరము నాయన రానున్నటువంటి రోజులలో ఐక్యత కలిగి క్రైస్తవ్యాన్ని విస్తరించడంలో కూడా మేము ముందుకు నడువుటకు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ప్రభా దీని గురించి ప్రతి ఒక్కరము ఆయన శ్రద్ధతో ప్రభా దీన్ని ఆలోచన చేస్తూ మా యొక్క సంఘాలను కూడా మేము ఆ రీతిగా నడిపించుకుంటకు మాకు సహాయం దయచేయమని అడుగుతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములను అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో కెథోలిక్ నెల్లూరు పీఠాధిపతులు వారి యొక్క ఆధ్వర్యంలో ఫాదర్స్ కొంతమంది ముందుకు వచ్చి క్యారల్స్ సింగింగ్ చేసి మనకు వినిపిస్తారు. ఈ దినం శుభదినం, క్రీస్తు జన్మదినం, ఘనముగా పాడుదాం, క్రీస్తుని స్తుతించెదం. ఈ దినం శుభదినం, క్రీస్తు జన్మదినం, ఘనముగా పాడుదాం, క్రీస్తుని స్తుతించెదం. లా 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 లా
la 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 దేవాదూత గణములచే దివినందుచున తినుతులం దేవాదూత గణములచే దివినందుచున తినుతులం దైవతనయునిగా భువి రక్షకునిగా దైవతనయునిగా భువి రక్షకునిగా ధరలో మనుజునిగా మరియకు ఉదయించే మరియకు ఉదయించే లా 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 la 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 పరిశుద్ధాత్మ ప్రభావముచే ప్రసవింప కన్య మరియమ్మ పరిశుద్ధాత్మ ప్రభావముచే ప్రసవింప కన్య మరియమ్మ దైవ మానవుల ద్వంద్వ స్వభావిక దైవ మానవుల ద్వంద్వ స్వభావిక ఏకత్రాయునిగా లోకము కొనియాడే లోకము కొనియాడే లా 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 la 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 ఈ దినం శుభదినం క్రీస్తు జన్మదినం ఘనముగా పాడుదాం క్రీస్తుని స్తుతించెదం ఈ దినం శుభదినం క్రీస్తు జన్మదినం క్రీస్తు నామమున అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్ష. నా త్రోటు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు పిలిచారు కాబట్టి తప్పనిసరిగా. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం అందరం కూడా ఒక చోట చేరాము. ఇది చాలా క్రూషియల్ పరిస్థితి భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా. మనం ఎవరికి వారుగా మన గుడి, మన చర్చి మనమే అనుకుంటే మనకు ఒక్కొక్కరిగా చాలా ఇబ్బందులు నడుస్తూ ఉన్నాయి. ఒక ఉండి నియోజకవర్గంలోనే 9 చర్చిలను కూలదోశారు. మనకు అది తెలియట్లా, ఎక్కడో ఉండిలో జరిగింది అనుకుంటున్నాం. ఇది అన్ని చోట్లకు విస్తరించే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ప్రతిసారి ఈ విషయాలు మాట్లాడుతున్నాము, మనం ప్రదర్శిస్తూనే ఉన్నాము కూడా మన సంఖ్యాబలాన్ని. అయితే అది క్వాలిటీగా లేదన్నది అనిపిస్తూ ఉంది. క్వాలిటీగా లేదు. ప్రతి ఒక్కరు ఇది నాది అని భావించి చేసే పరిస్థితికి మనం రావాలి. సో చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఎవరైనా మన తండ్రి గారు చెప్పినట్లు శిరస్సు యేసుక్రీస్తు కాబట్టి మనము రకరకాలైన అవయవాలం. కాబట్టి అతి తొందరగా కూడా మనం ఒక కార్యాచరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో చర్చ నడుస్తుంది, రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంది.
చర్చిలు ఒక చోటకి రావటం లేదు. మెయిన్ లైన్ చర్చెస్ అన్ని కలిసి సమైక్య క్రైస్తవ సంఘంగా ఏర్పడి రాష్ట్ర స్థాయిలో వాళ్ళు సమావేశాలు నడిపిస్తున్నారు. అయితే అది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాల్సిన, గ్రాస్ రూట్ లెవెల్ నుండి ఒక ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనులు అందరం కూడా మన వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి క్రీస్తు జన్మ వేడుకల సందర్భంగా మనమందరం కూడా కొత్త సంవత్సరంలో కూడా అడుగుడుతున్న సందర్భంలో ఒక గట్టి నిర్ణయాన్ని, ఒక గట్టి ప్రణాళికను తయారు చేసుకొని ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలి. కేవలం దైవజనులకే కాదు, దైవ ప్రజలకు కూడా, సంఘ ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని మనం చూస్తూ ఊరక ఉంటే మనం వాళ్ళ కాపరులం కాలేము, వాళ్ళకి నాయకులం కాలేము. వాళ్ళకి రేపు జరగబోతున్నాయి, ఇబ్బందులు పడబోతున్నారు. ఈ పరిస్థితులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ అవగాహన కలిగి ఉన్నారు. కాబట్టి దాన్ని సమిష్టిగా ముందుకు వెళ్ళటం అనేది మనం ముందు తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి శాఖాపరాలు ఉంటాయి, కానీ సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా మనం ముందుకెళ్ళాలని, మరి తండ్రి గారు యంగ్గా ఉన్నారు కాబట్టి ఆయన ఎంతవరకు అయినా మనతో నడవగలడు. ఆయనకు కూడా ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది, దళిత ఉద్యమం చేసిన బ్యాక్గ్రౌండ్ ఆయనకు ఉంది, ఎన్నో సాక్రిఫైస్ చేసిన ఉద్యమ అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి మనమందరం కూడా సమైక్యంగా ముందుకు ఒక ప్రణాళికతో ముందుకు నడవాలని ఇక్కడ వచ్చిన అందరికి కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. అన్న గొంతు బాగాలేకపోయినా మామూలుగా ఈరోజు బన్నబాస్ గారు. ప్రభు పేట అందరికీ నా వందనాలు. ముందుగా మీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతోని తండ్రి గారు చెప్పినట్టు ఐక్యత లేకపోతే మనం పడే ఇబ్బందులు అన్నీ చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చర్చిల మీద దాడులు కానీ, మెయిన్ రోడ్ల మీద ఉన్న చర్చిల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. అందుబాటులో ఉన్న వాళ్ళు పోతున్నారు, తగ్గిన వాళ్ళు మనకెందుకు అనుకుంటున్నారు. కానీ అది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా, నేను కూడా 14 సంవత్సరాల నుంచి ఐక్య సింహపురి క్రిస్మస్ మహోత్సవం చేస్తూ వస్తున్నాం ఈఆర్సీ గ్రౌండ్స్లో. రేపు ఆ కార్యక్రమం ఉంది, మీరు కూడా అందరు రండి, తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనండి. హోసన్న జాన్ వెస్లీ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఇప్పుడు అసలు ఈ సంవత్సరం నేను వద్దు చేయకూడదు అనుకున్నా, ఎందుకు అనవసరంగా చేయటం, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రయోజనం లేదని. కానీ ఈ మీటింగ్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తండ్రి గారు పొందుకున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా జిల్లా పాస్టర్ ఫెలోషిప్ మొత్తం 7 నియోజకవర్గాల నుంచి మీరు ఏ డేట్ చెప్తే ఆ డేట్కి వాళ్ళందరినీ ఫెలోషిప్ వాళ్ళందరినీ రప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా యువత కూడా బాగా ముందుకు వస్తారు. కాబట్టి ఎందుకు నేను అనుకున్న దేవాదేవుడు నన్ను వదల, నువ్వు చేయాల్సిన బాధ్యత ఉందరా, చేయరాను. అందుకని చాలా తొందరగా కార్యక్రమం స్టార్ట్ చేయడం కూడా జరిగింది. రేపే కార్యక్రమం పనులు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా జోసఫ్ ఫాదర్ గారు, ప్రకాశం ఫాదర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మేము మొదలుపెట్టినప్పటి నుంచి మాకు చేదోడు వాదోడుగా ప్రతి కార్యక్రమంలో కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం ఫాదర్ గానైనా మీరంతా మాట్లాడి చెప్పమంటారు, కానీ మనకి అంతోని ఫాదర్ ఇప్పుడే తెలిసిపోవాలంటున్నారు. అదే మనకు కావాల్సింది, ఇప్పుడే స్టార్ట్ అయిపోవాలి రేపు కాదని. కానీ దేవుడు ఒక మంచి నాయకుడిని మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా మనం ఇళ్లలో కూర్చొని ఉన్నామంటే మనంత దరిద్రులు కోరలేరు. ఖచ్చితంగా చెప్తున్నా, ఊరికే చేరి మీటింగ్లు పెట్టుకునేటట్టు కాదు. మనం ఖచ్చితంగా రాబోయే తరం ఇబ్బంది పడకూడదనంటే మనం అందరి తండ్రి గారు చెప్పినట్టు ఇప్పటి నుంచే మనం కానీ ఐక్యంగా ఉంటే
మనం ఖచ్చితంగా దేవుడు నిజంగా ఆయన చెప్పినట్టు శిరస్సు లేదని అనుకుంటే మనం క్రైస్తవులమే కాదని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఫాదర్ మీరు ఏ రోజు 24 గంటలు ఎప్పుడు చెప్పినా మేము మీకు అందుబాటులో ఉంటాం, ఖచ్చితంగా వస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇంతసేపు నేను మాట్లాడను మామూలుగా. సంతోషం. ఒక విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితమే బర్ణ గారు ఐక్యత అనేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని స్థాపించారు. ఐక్యత మీటింగ్లు అనేటటువంటి చాలా ప్రాంతాల్లో జరిగించారు. కాబట్టి ఆయన ఒక ఫైల్ ఉంది, అందరూ కలిసి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో ముందుకు కొనసాగాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. వారు ఈరోజు చెప్పినటువంటి ఆ మంచి మాటను బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. రైట్, 2 నిమిషాలు, ఎందుకంటే బర్నబాసుని గురించి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు నెల్లూరు సిటీలో లేరు అనుకుంటాను. దాదాపుగా బర్నబాసు అంటే తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకు ఉండరంటే ఆయనలో ఉన్నటువంటి మంచితనం, ఆయనలో ఉన్నటువంటి ప్రభు యొక్క మనస్తత్వం, సువార్త కోసము నిరంతరము తన జీవితాన్ని సమర్పించుకుంటాడు. ప్రభు యొక్క రక్షణ సందేశ ప్రజలకు చేరాలి అని సువార్త స్రవంతి ఛానల్ పెట్టాడు. చాలా సంవత్సరాలు నడిచింది అది. చాలా సంవత్సరాలు నడిపించి ఇప్పుడు కొత్తగా లివింగ్ జీసస్ జేఎస్ కొత్తగా ఛానల్లో ఏర్పడింది. చెప్పు, జీసస్ సేవ్స్ కొత్తగా పెట్టున్నారు. దాదాపుగా అది పెట్టి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. దీని ద్వారా చాలా సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. అనేక వందల వేల లక్షల మంది ఈ యొక్క రక్షణ సందేశాన్ని ఆలపించారు. అది మొట్టమొదటి. రెండవది, ఎక్కడైనా సరే ఏ సంఘమైనా సరే ఇబ్బందిగా ఉంటే మొదటిగా వాలేది వర్ణ గారు. కష్టమైన, నష్టమైన, బాధైన, హింసైన, అవమానమైన వాటినన్నిటి ప్రేమతోటి స్వీకరించేటటువంటి వ్యక్తి వర్ణ గారు. నెల్లూరు సిటీలో మహావైభవంగా మనము ఫెలోషిప్ క్రిస్మస్ చేశాం. చాలా 2012 నుండి సిటీ పెద్దలతోటి, మినిస్టర్లతోటి, ఎమ్మెల్యేలతోటి, మేయర్లతోటి, చైర్మన్లతోటి ఐక్య క్రిస్మస్ మహోత్సవం వేల మంది, 10,000 మంది, 15,000 మంది ప్రజలతోటి మహా వైభవంగా చేశాం. దాదాపుగా 2012 నుండి నేటి వరకు కోవిడ్లు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి బలం. వారితో పాటు చాలా మంది పాస్టర్స్ ఉన్నారు సహకరించేటువంటి వల్ల. ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర్ కానీ, బెనర్ కానీ, డేవిడ్ దయాసాగర్ కానీ, అక్కడ ఉన్నారు ఉదయ్ గారు, ప్లీజ్ కమ్. ఉదయ్ ఉన్నాడు, ప్లీజ్ కమ్. ఉదయ్ ముందుకు రావాల్సిందే కోరుచున్నా. వీళ్ళందరూ నిజంగా చెప్తాను, కలిసికట్టుగా ఈ యొక్క మనమందరం ఒకటి, మనమందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసేటటువంటి గొప్ప కార్యం. మేము అందరినీ రీచ్ కాలేకపోతున్నాం, కానీ వీళ్ళను రీచ్ అయితే వీళ్ళు అందరికీ చేరవేస్తున్నాం. ఈ రోజు ఇంతమంది ఇక్కడ చేరి ఉన్నారంటే దాదాపు 60 మంది దాకా మనం ఇక్కడ ఉన్నాం. ఇంతమంది చేరి ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు, పెద్దలు చేసేటటువంటి మీతోటి సత్సంబాలు కలిగి ఉన్నారు, మీతో ప్రేమ కలిగి ఉన్నారు, మీతో ఐక్యం కలిగి ఉన్నారు, ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి బిషప్ గారు చెప్పినటువంటి గొప్ప సందేశం. దాంతోపాటు మనకు రోమన్ క్యాథలిక్ చర్చ్, ఆర్సి మిషన్ మరియు అన్ని చర్చెస్ కలిసి యూనిటీ ఆక్టివ్ జనవరి 18 నుండి 24 ప్రతి సంవత్సరము యూనిటీ ఆక్టివ్ అనేటటువంటి క్రైస్తవ ఐక్యతని ఒక వారాన్ని ఏర్పాటు చేస్తాం. అది మనం చేశాము కూడా మన పెద్ద గుడిలో మనం చేశాం. కాబట్టి బిషప్ గారు చెప్పినట్టుగా ఈ వారాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. జనవరి 18 నుండి 24 వరకు యూనిటీ ఆక్టివ్ అని ఉంటుంది. అది మొత్తం అన్ని సంఘాలు నిలబడి చేసుకునేటటువంటి ఇక్కడ చేశాము. ఒకసారి డేవిడ్ దయాసాగర్ అక్కడ మనము జీఎస్ సెంటర్లు కూడా చేశాం. కాబట్టి చాలా కార్యాలు చేశాం.
వర్ణ గురించి చెప్పాల్సిన విషయం వచ్చినప్పుడు ఎన్ని చెప్తున్నాను. సరే, మీరందరూ కూడా సహకరించిన వాళ్ళు, మీరందరూ కూడా చాలా ప్రేమ ఆప్యాయత కలిగి అందరూ వారి వారి యొక్క శక్తిని బట్టి సహకరిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. క్రైస్తవ నాయకులు మన మధ్యలో ఉన్నారు. రాయపాటి హృదయ్ కుమార్ గారు వారు వచ్చి క్లుప్తంగా శుభాలు అందజేసిన తర్వాత దయాసాగర్ అన్న, తర్వాత బెనర్ సార్ అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బిషప్ గారిని మొదటిసారి చూడటం, చక్కగా వారు ఎంతో ఐక్యత గురించి మాట్లాడుతూ అందరినీ కలుపుకుపోవాలనేటువంటి ఆలోచన విధానం. అంటే చాలామంది బిషప్లను చూశాను కానీ అంత స్పష్టతగా కలిగినటువంటి నేను చూడలేదు. కానీ మనకి ఒక చక్కటి బిషప్ గారు వచ్చినందుకై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేనైతే వారిని పొగట్టడం లేదు, కానీ వారు మనకి తలమానికంగా ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. జోసఫ్ ఫాదరు మెసేజ్ పెట్టారు, చూశాను. జోసఫ్ ఫాదరు ఏం మెసేజ్ పెట్టినా చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. మరలా ఫోన్ చేశారు, నువ్వు బయలుదేరావా లేదా అని. ఫాదర్ అప్పటికి బయలుదేరలా. ఫాదర్ బయలుదేరి నువ్వు తప్పకుండా రా అంటే ఫాదర్ గారిని నీకు కాదనలేక వచ్చాను. అయితే నేను రావటం ద్వారా ఇంతమందిని దైవ సేవకుల్ని చూడటం నా భాగ్యం అని నేను తలుస్తూ ఉన్నాను. రేపు జరిగేటువంటి క్రిస్మస్ ప్రోగ్రాంలో మీరు, మీ సంఘాల వారు అందరూ కూడా పాల్గొని ఆ బన్నా చేసేటువంటి ఆ యొక్క ఐక్య క్రిస్మస్ వేడుకల్లో మన సంఘాలన్నీ కూడా, ఎందుకంటే తను కష్టపడుతూ ఉన్నాడు, తన డబ్బులు వెచ్చిస్తూ ఉన్నాడు. రాజశేఖర్ అన్న చెప్పినట్లుగా వాస్తవం అది. కాకపోతే అది విడకూడదు అనేటువంటి మనసుతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనం కూడా అందరం కూడా సహకరించాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ముగించే ముందు గౌరవనీయులు రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ అన్న గారికి, అదేవిధంగా మా ప్రియులు బెనహర్ సార్ గారికి, అందరికి కూడా, అంటే అందరికి ఎలీష్ అన్న గారికి, బిషప్ గారికి, జోసఫ్ ఫాదర్ గారికి, అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్నగారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నెల్లూరు జిల్లాలో క్రైస్తవ మీటింగ్లు ఏం జరగాలన్నా, ఎక్కడ జరగాలన్నా, ఏ కొత్త ఫెలోషిప్ అనేటటువంటిది నెల్లూరుకి వచ్చిన మొట్టమొదటిగా ఎవరైనా సరే, ఏ ప్రాంతం నుంచి అయినా సరే వచ్చేటటువంటి వాళ్ళు అప్రోచ్ అయ్యేటటువంటి నెల్లూరు క్రిస్టియన్ ఐకాన్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు మనకు. ఆయన ఎవరంటే రెవరెండ్ బి డేవిడ్ దయాసాగర్ గారు. కాబట్టి వారు మనకు నాయకులుగా ఉంటున్నారు. నెల్లూరు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అందరినీ సమైక్యపరుస్తూ ముందుకు కొనసాగుతున్నారు. రాజశేఖర్ గారు పరిచయం చేస్తుంటే భయం వేస్తుంది. ఆయన ఎవరినైనా ఐకాన్ చేస్తాడు, ఎవరినైనా హీరో చేస్తాడు, ఎవరినైనా జీరో కూడా చేస్తాడు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. నా మీద గౌరవంతో, ప్రేమతో వారు పరిచయం చేశారు. ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి పాస్టర్స్తో జరిగించాలని ఒక తలంపు మన పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం గారికి ఆలోచన రావడం, వారు రోమ్ పట్టణానికి వారు వెళ్ళినా
వారి రూమ్లో ఉన్న వారి మనసు అంతా నెల్లూరులో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో ఈ మేబీ రికార్డెడ్ మెసేజ్ చూస్తాడు అనుకుంటాను. సో వారికి ముందుగా నెల్లూరు పట్టణ క్రైస్తవుల తరఫున, నెల్లూరు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్స్ తరఫున శుభాకాంక్షలు. వారి పక్షాన మనందరికీ అందుబాటులో అందరూ కూడా చక్కగా ఫోన్ చేసి పలకరించుకోగలిగినటువంటి ఏకైక ఫాదర్ మనకు ఒకరు ఉన్నారు. వారే ఫాదర్ జోసెఫ్ గారు. చప్పలు కొట్టాల. వారు ఒంగోలు ట్రాన్స్ఫర్ అయిపోయినా వారికి నేను నెల్లూరు తీసుకొస్తానే ఉంటారు బిషప్ గారు. వారు మనతో కలెక్ట్ అవ్వాలంటే వారు ఎక్కడికి వెళ్ళినా కానీ, సూళ్ళూరుపేటకి పోయినా ఒంగోలుకి పోయినా మధ్యలో ఫాదర్ జోసెఫ్ గారు మనకి ఆయన జోసెఫ్ లాంటి వారే. ఈ క్రిస్మస్ సీజన్లో మరియమ్మ యేసేపు గారి గురించి మనం ధ్యానిస్తాం. అలాంటి మంచి మనసు కలిగినటువంటి జోసెఫ్ గారు సచ్ ఎ లవింగ్ పర్సన్. ఆయన ఈ హగ్సస్ మనల్ని కౌగిలించుకుంటాడు ఆయన. సో వారు ఇలాంటి ఫాదర్స్ మనకు ఉండడం చాలా ఆశీర్వాదం. థ్యాంక్ యూ సార్. ప్రాముఖ్యంగా ఈరోజు మన నెల్లూరు పీఠాధిపతులుగా గత సంవత్సరం అభిషేకింపబడినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ రైట్ అంతోని దాస్ గారు, వారి ఆర్డినేషన్కి మాకు కూడా ఆహ్వానం వచ్చింది. మేమందరం కూడా వచ్చాం సార్. వి ఆల్ ఎంజాయ్డ్ యువర్ సాంగ్స్ అండ్ యువర్ ఆర్డినేషన్ వాజ్ ఎక్సలెంట్. చాలా గొప్ప ఆర్డినేషన్ ఆ రోజు జరిగింది. సో వారు నెల్లూరు పట్టణానికి వచ్చిన తర్వాత మళ్ళా ఈరోజే కలుసుకోవడం మళ్ళా. సో ఈ రీతిగా వారిని కలుసుకోవడానికి దేవుడు కలిగజేసినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే నెల్లూరు పట్టణ దైవజనులు పెద్దలు ఇక్కడ ఉన్నారు. రెవరెండ్ బెన్హర్ బాబు గారు, డాక్టర్ రాజశేఖర్ గారు, ఉదయ్ కుమార్ గారు, బన్నబాస్ గారు, డాక్టర్ కలివెల్ల ఎలీషా కుమార్ గారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా పెద్దలే. సో అందరూ మనమే చప్పలు కొట్టుకుందాం. సో ముందు కూర్చున్న వాళ్ళు తక్కువ వారు కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు పెద్దవారు కాదు. వీఆర్ ఆల్ ఈక్వల్. దట్ ఈస్ ద మెసేజ్ వాజ్ గివెన్ బై అవర్ బిషప్. సమైక్య క్రిస్మస్లో కావలసింది ఏంటంటే సమీక్ష జీవితం. అది వారిచ్చిన సందేశం. ఆ సమీక్ష జీవితము మనకు ఎంతైనా అవసరం. అది పోగొట్టుకుంటున్నాం. చాలా బాధగా ఉంది. బందోబస్తు గారు లాంటి వాళ్ళు అంతా ప్రయత్నం చేస్తున్నాం. ఐక్య క్రిస్మస్ అని ఇవన్నీ కూడా ఈ అందరినీ సమీక్షగా జీవించడానికి ప్రయత్నము చేస్తున్నా, కానీ ముగ్గురు వల్ల పాడైపోతా ఉంది. సహవాసాలను ఒకరు కట్టుకుంటా వస్తుంటే ఒకరు పడగొట్టుకుంటా వస్తూ ఉన్నారు. మధ్యలో ఒకరు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే there are builders and there are destroyers. No, చక్కని మాట ఏంటంటే బిల్డర్స్, బ్రేకర్స్, ఇన్ బిట్వీన్ బ్రోకర్స్. ఇన్ బిట్వీన్ బ్రోకర్స్ ముగ్గురు ఉంటారు. కట్టువాడు ఉంటాడు, పడగొట్టేవాడు ఉంటాడు, మధ్యలో అటు ఇటు దిగేవాడు ఉంటాడు, చెడగొట్టేవాడు ఉంటాడు. వీటన్నిటిని కూడా సమీక్షగా గమనించుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ నాయకత్వంలో ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాని కంకణము ఇక్కడే ప్రారంభమైంది. చప్పలు కొట్టండి. ఇట్ హస్ స్టార్టెడ్ హియర్ ఇన్ బిషప్స్ హౌస్. అది రేపు కాదు, ఈ రోజే అని చెప్పి మన బిషప్ గారు మనకు చెప్పడం చాలా ఆశీర్వాదకరం. కాబట్టి రేపు బందబాస్ గారు తలపెట్టినటువంటి ఐక్య క్రిస్మస్లో ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఉండాలా. మనతో పాటు మన సంఘస్థులు కూడా అక్కడ ఉండాలా. వారు చెప్పారు, రాజశేఖర్ వారి సొంత డబ్బులతో వారు పెడుతున్నారని. ఇప్పుడు వారితో మనం కూడా సహకరించవచ్చు. వారితో సహకరించవచ్చు. లెట్ us గివ్ సంథింగ్. దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి కొంత సహాయం చేయడం ద్వారా ఆ కార్యక్రమంలో తాను ఇబ్బంది పడడు. సో ఆ విషయంలో కూడా మనం వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి సార్. సో ఇది ఇక్కడితో దాని గురించి మనము ముగిస్తాం.
సో ఈరోజు నెల్లూరు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున, అలాగే మా హెబ్రోన్ బిలీవర్స్ అసెంబ్లీస్ తరఫున బిషప్స్ హౌస్కి, ఫాదర్స్కి, ముఖ్యంగా బిషప్ అంతోని దాస్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తం అయితే అనేక కార్యక్రమాలు మీ ద్వారా జరుగుతున్న అన్నిట్లో కూడా మేము పాలుభాగస్తులుగా మేము తప్పకుండా ఉంటాం. గొప్ప విషయం ఏంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ టుడే దే హ్యావ్ destroyed the walls of Catholic Church. Catholic Church కట్టుకున్నటువంటి ఆ పెద్ద కోటను, ఆ గోడను ఏం చేశారు, ప్రహరీ గోడను ఏం చేశారు, పడగొట్టి మనందరినీ కూడా వారు లోపలికి ఆహ్వానించారు. అది 2 సంవత్సరాల క్రితమే జరిగింది. ఫాదర్ జోసెఫ్ గారు మేము ఉపవాస ప్రార్థన చేస్తున్న ఇన్ఫాంట్ జీసస్లో ఒక 500 మంది నాకు ఫోన్ చేశారు, డేవిడ్ రోమ్ నుంచి ఉత్తరం వచ్చింది, 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక మిస్టేక్ ద్వారా ఈరోజు మనం విభజింపబడ్డాం. మేము దానిని సరి చేసుకుంటూ అందరం కూడా ఒక మార్గంలో ఉండాలని వారు ఒక సందేశాన్ని తీసుకుని వచ్చారు, ఎక్యుమెనికల్ మూమెంట్ తీసుకుని వచ్చారు అని తీసుకొచ్చి ఒక లెటర్ వారు పంపించారు. ఈరోజే గ్యాదర్ అయ్యి ప్రార్థన చేసుకుందాం దాని మీద అన్నప్పుడు, సార్ మేము ఆల్రెడీ వీఆర్ గ్యాదర్ హియర్, లెట్ యూ పీపుల్ కమ్ హియర్ అంటే వారే బిషప్ గారు, ఫాదర్స్ అందరూ కూడా ఇన్ఫాంట్ జీసస్కి వచ్చారు. ఆ రాత్రి నెల్లూరు పట్టణంలో ఒక గొప్ప ఉద్యమం, ప్రార్థనతో అందరూ కూడా ఆ రాత్రి ఏకీభవించబడ్డాం. చాలా గొప్పగా జరిగింది. మరలా కూడా కొద్ది మందిగా అప్పుడప్పుడు కూడుకుంటున్నాం. వారు చెప్పింది అదే, రేపు 18వ తేదీ నుంచి జరిగే ఆ కార్యక్రమాల్లో మనందరం కూడా పొందాలి అని వారు కోరారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యం, మా తల్లిదండ్రులు లేక మా ఫాదర్ క్రిసోస్టం గారు, బాలస్వామి గారు, భూషణం గారు, నెల్లూరులో ఆ దినాల్లో ఉన్నటువంటి పెద్దలు, భూషణం గారు, గరికపాటి జోసెఫ్ గారు, అలాగే పాల్ కోటి గారు, వాళ్ళ ఫాదర్ జేసుదాస్ కోటి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్యుమెనికల్ ప్లాట్ఫామ్ని ఆ రోజు వారు ఏర్పాటు చేసి ఇక్కడ వారు ప్రార్థనలో వారు కూడుకున్నారు. ఈరోజు దేవుడు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని చిత్తంలో దేవుడు వరకు కలిగించినటువంటి ఈ బాంధవ్యంను మనం కొనసాగిద్దాం, పెద్దలతో సహకరిస్తాం, దేవుని కృపలో మనము ముందుకు సాగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అన్నగారు. నిజంగా దయాసాగర్ అన్న చెప్పినటువంటి రీతిగా ఆర్సీఎం వాళ్ళు మొట్టమొదటిగా ఒక అడుగు ముందుకేశారు. ఉన్నటువంటి ఆ యొక్క అడ్డుగోడల్ని తొలగించుకున్నాను. నేను ప్రారంభంలో చెప్పాను, బిషప్ తండ్రి గారు, ప్రకాశం తండ్రి గారు ఇక్కడికి రాకపూర్వం మనం గేటు బయట, ఈరోజు వారితో కలిసి ఈ రీతిగా చక్కగా కొనసాగడానికి దేవాది దేవుడు అవకాశాన్ని కలిగించాడు. అసలు ఇంకో విషయం ఏంటంటే, ఇటు పోయేటటువంటి వాళ్ళందరికీ కూడా రోడ్లో ఒక వేదిక కనపడుతుంది. ఏం వేదిక అది? సమైక్య వేదిక. ఎందుకంటే అందరం కలిసి మెలసి ఉండాలనేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి స్ఫూర్తితో ఆ వేదికని అక్కడ నిర్మించటము జరిగింది. అందును బట్టి అన్నారు బాబు గారు మా బాస్ అని చెప్తాను, నేను ఏడకపోయినా ఒక ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో నాకు ప్రత్యేకంగా నాకు నా కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడేటటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ప్రభువులందు ప్రియులారా, మరి మీకందరికీ ప్రత్యేకంగా బిషప్ గారికి, ఫాదర్ జోసెఫ్ గారి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
మంచి వాతావరణం, మనోహరమైనటువంటి వాతావరణం. 133 కీర్తన జ్ఞాపకం చేసుకుంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, అతట శాశ్వత జీవము ఆశీర్వాదం ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అలాంటి కార్యక్రమాన్ని బిషప్ తండ్రి గారు తలపెట్టడం నిజంగా నాకు హృదయానంత ఆనందాన్ని కలిగించింది. క్రిస్మస్ పండుగకు ముందు ఇలాంటి మరొక పండుగ అన్నట్టుగా మనందరినీ కూడా ఇక్కడ అనేది మంచి మాటలు, వారి యొక్క హృదయ భారాన్ని మనతో చాలా క్లుప్తంగా చక్కగా పంచుకున్నారు. అది కార్యరూపం దాల్చాలి, కొనసాగాలి అనేది నా యొక్క ఉద్దేశం, నా యొక్క ప్రార్థన. మరి ఈ సమయంలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అందరి మాటల్లో శరీరం అనే విషయాన్ని విన్నాం. వాక్యమే చెప్తుంది మనమందరం క్రీస్తు శరీరంలోని అవయవాలు అని. వీపు మీద దెబ్బ పడితే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, నోరు ఏడుస్తుంది, శరీరం అంతా బాధను భరిస్తుంది. ఈ సఖ్యత, ఈ ఐక్యత మనందరిలో ఉండాలి. ఎందుకంటే రిచర్డ్ ఉరుంబ్రాండ్ అని సత్యం కోసం చిత్రహింసల పుస్తకంలో కనబడతాడు. మత స్వేచ్ఛ లేని దేశాల్లో సువార్త చెప్పి చాలా హింసలు పడ్డాడు. అతను అంటాడు, మత స్వేచ్ఛ కలిగిన దేశాల్లోని వారికి మత స్వేచ్ఛ లేని దేశాల్లోని సేవకులు శ్రమలు అర్థం కావడం లేదా? మాకు కలిగిన నొప్పి మీకు కలగడం లేదా? అయితే మీరు క్రీస్తు శరీరంలోని అవయవాలు కాదా అని అన్నాడు. అవునో కాదో మనం తెలుసుకోవాలి. అలాగే ఎక్కడో మణిపూర్లో మరణ మేఘాలు సంభవించాయి. అవి మెల్లిగా పైనుంచి మన ప్రాంతాల్లో కారు మేఘాల రూపాల్లో ఉన్నాయి. అవి మరణ మేఘాలుగా రూపాంతరం చెందక మునిపే మనం మేల్కోవాలి. నెహ్రూ గారు ఒక సందర్భంలో అంటాడు, క్రైస్తవులు అలాగే వదిలేస్తే క్రైస్తవ్యం అలాగే ఉంటుంది, వారు కానీ మేల్కొన్నారంటే అవి నిద్రించున్న సింహాలు, అవి మేల్కొన్నారంటే క్రైస్తవ్యం విస్తరిస్తుంది అన్నాడు. చాలు, ఇప్పటి వరకు నిద్రపోయింది. మనం సింహపురి సింహాలుగా జూలు విధిల్చి మేల్కొల్దాం. అందరం కలిసి మన యొక్క తలాంతులు, మన యొక్క సాహసిక అన్నిటినీ కూడా కలిపి మనం ఉండగలిగితే అది మనకు బలం. ఒకవేళ మన బలం చాలకపోతే ఉమ్మడి శత్రువు యొక్క బలాన్ని చూపించాలి. బహుశా అంబేద్కరిస్టులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, సెక్యులరిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకుంటే మనందరి ఉమ్మడి శత్రువు మనకు తెలుసు. కాబట్టి వారికి బలం ఏమిటంటే అనేక ఉండవచ్చు, అందులో ఒకటేంటంటే మన అనైక్యతే. కాబట్టి మన యొక్క ఐక్యతను చాటుతూ మరి ఆ కారు మేఘాల్ని తరిమివేయడానికి మనం చేయాల్సిన కార్యాచరణ ఏమిటో మరొక మీటింగ్లో మాట్లాడుకుంటూ, భేషజాలను మరిచి, విభేదాలను మరిచి అందరం కలిసి ఒక క్రీస్తు కుటుంబంగా కొనసాగడానికి ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, పాలుభాగస్తులుగా ఉండాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేసుకుంటూ ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బేఆర్ బాబు గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన కూడా మాటల మనిషి కాదు, చేతల మనిషి. కాబట్టి ఇప్పుడు తండ్రి గారు చెప్పినటువంటి రీతిలో వారు కూడా అన్ని విషయాల్లో మనల్ని ప్రోత్సహించడానికి, సహకరించడానికి ముందుంటారు అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి గ్రీటింగ్స్ బట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని జోసెఫ్ ఫాదర్కి ఇస్తూ ఉన్నాను. వారి ద్వారా మిగిలినటువంటి ఆ కార్యక్రమం క్లుప్తంగా ముగించబడుతుంది. వారికి ఈ సమయాన్ని వారికి ఇచ్చేస్తున్నాను. ఓకే, ష్యూర్. ఎవరైనా ఒకరిద్దరు వచ్చి సందేశం చెప్పాలనుకున్నా జస్ట్ 2 minutes. వెల్కమ్ ప్లీజ్. ఏంటంటే ఫాదర్ గారు చాలా అసలు మేము వండర్ అయ్యాం. మరి ఫాదర్ గారు ఇలాగ మాట్లాడతాడని మేము ఊహించలేదు.
చాలా బిషప్ గారు అద్భుతంగా వారు ఐక్యత గురించి, సమైక్య జీవనం గురించి చాలా చక్కగా వారు బోధించారు. అయితే నా చిన్న విన్నపం ఏంటంటే, మరి ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద ఉన్నారు. నెల్లూరు చెరువు అందరికీ సంబంధించింది. అది నెల్లూరుది. అవతల మసీదు ఉంది, వాళ్ళు వాడుకుంటున్నారు. యువతల కోట్ల రూపాయలతో వాళ్ళు ఏమేమో చేస్తున్నారు. బాప్తిసం తీసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. పెన్నా దగ్గరికి వెళ్తే మాకి తరిమేస్తున్నారు. మేము ఇక్కడ పూజలు చేసుకుంటున్నాము, అక్కడికి పోండి అంటున్నారు. ఆడకపోతే గలీజ్గా ఉంటుంది. కొన్ని మా సంఘాలకి బాప్తిసం తొట్టులు లేవు. ఫాదర్ గారు, బిషప్ గారు, తండ్రి గారు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ విషయంలో కొంచెం మీరు ఆలోచన చేసి, నాయకులు అందరూ ఒక దగ్గర ఉన్నారు, మీరు ఆలోచన చేసి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడి, ఇంతమంది నాయకులు మనం మాట్లాడితే వారు అవకాశం ఇవ్వండి. ఏ మూలైనా ఇవ్వనండి, ఏ మూలైనా ఇవ్వనండి. ఇతర దేశాల్లో ఉన్నంత ఆ అందాలు మాకు అవసరం లేదు. బాప్తిసం తీసుకుంటే మాకు చాలు. ఆ అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ ద్వారా మాకు చాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలు రాజశేఖరన్ గారికి నేను తెలుస్తున్నాను. థ్యాంక్ యూ శశి. ప్రియమైన సోదరి పాస్టర్ గారు, మెమ్రీ ప్రకాశం గారు మన కడప మా అన్నయ్య. కానీ అన్నయ్య ద్వారా స్టార్ట్ అయింది. కానీ సెకండ్ మన బిషప్ గారు నాకు చాలా సంవత్సరం తెలుసు. మంచి యంగ్, మంచి యవనస్తుడు మన బిషప్ గారు. మరి ముఖ్యంగా ఏందని చెప్పినంటే, ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మనం అందరం కలిసి ఎమ్మెల్యే దగ్గర పోతే, ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మన శేఖర్ చెప్పినట్టు తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ గారు ఎంతో పనిచేశాడు. పెద్ద కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ మన గోడౌన్ కాడ కూడా కట్టించున్నాడు. పెద్ద సమాజంతో కూడా కట్టించున్నాడు శ్రీధర్ రెడ్డి గారు. మన శ్రీధర్ రెడ్డి గారు మనకు మన అయ్యగారినే, బిషప్ గారినే హెడ్ చేసుకుంటే ఏ కవిత, ఏ వ్యవహారం ఉండదు. అయ్యా అంత కదయా, పెద్ద సంఘము మన బిషప్ గారికి దీనికి బాప్తిసం తొట్టిగా ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఏ భేదాలు ఉండవు. ఓకే, అందరికి మనకంటే అందరికంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి వారు మనలందరినీ ఒకసారిగా దీవిస్తాడు. ఈ డిసెంబర్ మాసంలో కొంతమంది వేదిక మీద పెద్దలు ఉన్నారు. బిషప్ గారు లేరు, మన ప్రకాశం గారు. తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన దయాసాగర్ గారు ఉన్నారు. తర్వాత బర్నబాస్ గారు ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి రాజశేఖర్ గారు ఉన్నారు, ఎలీషా గారు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను మదర్ తెరీసా హోమ్ దగ్గర ఉన్నప్పుడు ఎంతో విధంగా నన్ను ఆదరించినటువంటి బిషప్స్ ఫాదర్స్కి, లరోనా, జగోసి, చాలామందికి వందనాలు. అయితే డిసెంబర్ మాసంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ వేదిక మీద నుండి మొట్టమొదటిగా బిషప్ గారు చక్కని మాటను చెప్పారు. ఐక్యత, సహోదరుల ఐక్యత కొరకు ఉన్నారు. ఆ మాటను హెచ్చరిక చేశారు. దానికి పెద్దలు ఉన్నారు ఇక్కడ, కొంతమంది యవన బిడ్డలు. వారిని దేవుడు వాడుకొని మీకు లోబడి, దేవునికి భయపడి, అందరూ నెల్లూరు పొర సమాజంలో ఉన్న క్రైస్తవ జనాంగం అంతా ఏకమై ఈ నెల్లూరు పట్టణాన్ని ఆశీర్వదించాలని మనం చేసుకుంటూ ఈ సమయం ఇచ్చారు. ఒక్క మాటని చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఎక్స్ట్రా మాట్లాడను. ఒక నా మనముడు ఈరోజు నేను బిషప్ గారికి థ్యాంక్స్ లెటర్ పంపాలనుకున్నాను. చెప్పాను 3 రోజుల క్రితం. రాజశేఖర్ గారు అనౌన్స్ చేశారు పాస్టర్స్ కాన్ఫరెన్స్. నేను చెప్పాను, బిషప్ గారు, మరి బర్నబాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎలీషా గారు పెద్దలు, వారందరూ ఒక సాంగ్ని కృతజ్ఞత అనే పాటకు నాయకత్వం వహించాడు అక్కడ రేవంత్ డేవిడ్ దయాసాగర్ గారు. దానికి బిషప్ తండ్రి గారు, మరి ప్రకాశం గారు ఈ సమయంలో నేను ఈ మాటను చెప్పుకోవాలని వచ్చాను. అంతేగాని గొప్ప కాదు. దేవుడు అభిషేకించి ఏ వాక్యమైతే అక్కడ బర్నబాస్ గారిను ఒక స్పీకర్ను
ఆ దినాన బయటికి వెళ్ళాలి ఆయన పోకుండా మరి ఆపేరు. మరి ఆ రోజున మరి అనిల్ కుమార్ అనిల్ పాస్టర్ గారు రావాలి, కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయాడు. ఆ పాటను తండ్రి అయిన బిషప్ గారి ద్వారా దాన్ని అభిషేకించి ఆర్డినైన్ చేసినందుకు కూర్చున్న వారందరికీ, బర్నబాస్ గారికి, డేవిడ్ దయాసార్ గారికి, రాజశేఖర్ గారికి, మరి ఇక్కడ ఎలీషా గారికి, ఇంకా వచ్చినటువంటి పెద్దలందరికీ మరి ఈ సమయం ఇచ్చిన తండ్రి గారు, నేను మొట్టమొదటి ఆటోలో వచ్చాను, నన్ను పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ నిలవబెట్టాడు. ఆయన నా బ్యాగ్ మోసాడు ఆ తండ్రి. ఐ థ్యాంక్ యూ. మరి ఈ సమయాన ఆర్డినైన్ చేసి ఆ పాటను ప్రపంచమంతటా వెళ్ళింది. మీరు అంటున్నారేమో బర్నబాస్ గారు, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే దయాసాగర్ గారికి, అలాగే ఒకే మాట, ఆ పాట 1,30,000 మంది చూడగలిగారు ఆ పాట ఈ డిసెంబర్. అందరికీ వందనాలు, సంతోషం. ఈ ఏర్పాటు చేసిన క్రిస్మస్ యొక్క దీవెనలు ఈ రీతిగా మన బిషప్ గారు మరి అయ్య గారు ఏర్పాటు చేశారు, మనల్ని ఆహ్వానించారు. పెద్దలందరికీ మరి అమెరికా దేశంలో ఉన్న ప్రకాష్ అయ్య గారికి, మరి సంతోనయ్య, మరి బిషప్ గారికి, ఫాదర్ జోసెఫ్ గారికి కూడా థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కటి సందేశం ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని నిండు నీరులు దీవించి ఆశీర్వదించాలని మా అందరి యొక్క ప్రార్థన. గుడ్, చాలా సంతోషం. మన తండ్రి గారు, మన వారసు తండ్రి గారు క్రిస్మస్ న్యూస్ సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తున్నాడు. జగద్రక్షకుడు ఇలలో మనకై జన్మించిన బిషప్ గారు చాలా చక్కటి సింగర్. సొంతగా పాటలు రాస్తాడు, సొంతగా పాటలు పాడతాడు. ఆ పాటను చక్కగా విడమర్చి చెప్పగలడు. కాబట్టి ఈరోజు క్రిస్మస్ న్యూ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అందరము బిషప్ గారిని కొనియాడడానికి మనం లేచి నిలబడి దీని యొక్క జగద్రక్షకుడు ఇలలో మనకై జన్మించను. గుడ్. దాని తర్వాత ఈ జరిగేటటువంటి కార్యక్రమాల గురించి మన వారస పీఠాధిపతులు తండ్రి గారు అయినటువంటి అంతోన్ దాస్ తండ్రి గారికి ఈ విషయాలు చేరవేస్తూ ఉన్నాను. ప్రతి నిమిషం ఇది జరుగుతున్నది, ఈ విధంగా జరుగుతుంది. బిషప్ గారిని దాన్ని అప్రూవ్ చేస్తూ కొనసాగించండి అని ధైర్యాన్ని చెప్పారు. ఏమి కాదు, మీరు ఎలా చేయాలనుకుంటే ఆ విధంగా చేయండి. నేను ఉన్నాను. 16వ తేదీ 15వ తేదీ ఉదయం నేను చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, 1, 2, 3 కాదు, చాలా ప్రోగ్రామ్. కానీ మన కోసం త్యాగం చేసి ఈరోజు ఇక్కడ ఉండి చక్కటి సందేశం 325 సంవత్సరాల కిందట జరిగినటువంటి సందేశాన్ని గురించి బిషప్ గారు మనకు చక్కగా వివరించారు, ఐక్యతని గురించి. కాబట్టి బిషప్ గారికి మనందరి తరపున గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడతాం. గుడ్. ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి మన నెల్లూరు మేత్రాసన ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ ఫాదర్ రమేష్ గారు ప్రతి విషయం మనకు భోజనం కానీ, ఇక్కడ ఉన్నటువంటి డెకరేషన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మైక్ సెట్ కానీ, ఇక్కడ చేసినటువంటి యొక్క ప్రతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నెల్లూరు డైస్ ప్రాక్యురేటర్ అయినటువంటి ఫాదర్ రమేష్ గారు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని యవనస్తుడు, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, ఏదో చేయాలనే ఆశ తపన కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఫాదర్ గారు వారిని తండ్రిగా దీవించి ఆశీర్వదించాలని అందరూ గట్టిగా వారికి ఒకసారి క్లాప్స్ కొడతా. గుడ్. అదేవిధంగా ఇక్కడ మాకందరికి కూడా పెద్ద ఫాదర్ గారు ఉన్నారు, ఫాదర్ వైడి హృదయరాజ్. వారికి నేను ఉదయాన్నే వెళ్ళి వాళ్ళని కలిశాను. ఫాదర్ గారండి, దయచేసి లేటుగా చెప్తున్నాను, ఏమనుకోకుండా మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించవలసింది. కానీ పోయినప్పుడు ఫాదర్ గారు డోంట్ వరీ, జరిగే కార్యాన్ని చాలా చక్కగా జరగాలి, నేను వస్తానని ఫాదర్ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఫాదర్ గారు ఇక్కడే ఉన్నారు. ఏ ఫాదర్ వైడి రోజు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క పాత్రను పోషించారు. ఇక్కడ ఫాదర్ షద్రిక్ మన యొక్క మరియాపురం ఎల్లవారి దిన్న ప్యారిస్ ప్రీస్ట్ గా ఉంటున్నారు, విచారణ గురువులుగా వారు ఉంటారు. వాళ్ళు మీడియా పర్సన్, చాలా విషయాలు మనకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫాదర్ షద్రిక్ యంగ్ మ్యాన్
దేవుడు వారిని చల్లగా దీవించాలి. కాబట్టి వారికి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారిని అభినందిస్తాం. అదేవిధంగా సెయింట్ జాన్స్ హెచ్ఎన్ సిస్టర్ డాలీ, ఈ సిస్టర్ గారిని నేను అప్రోచ్ చేయాలి ఫోన్ ద్వారా. సిస్టర్ గారండి ఒక చక్కటి ప్రేయర్ డాన్స్ నేర్పించగలరా అని అడిగినప్పుడు సిస్టర్ గారు ఓకే ఫాదర్ నో ప్రాబ్లం అని చెప్పి మనకు ముందుగా ఇక్కడ ఒక మంచి చక్కటి డాన్సు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల ద్వారా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఆ సిస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఒక చిన్న క్లాప్స్ వాళ్ళకు కూడా. చిన్నగంటే పెద్ద పడుతున్నారు, మంచిది, సంతోషం. అదేవిధంగా ఎలిష కుమార్ అందరు చెప్పుకుంటా వచ్చారు, కానీ లాస్ట్ నిమిషంలో మీటింగ్లో కూర్చొని ఫోన్ చేశాను. తమ్ముడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. అన్నా నేను సిటీలోనే ఉన్నాను అన్నాడు. సరే తమ్ముడు వెంటనే బయలుదేరి రా అని చెప్పాను. అంతే. ఇక్కడికి వచ్చి చక్కటి సందేశాన్ని ఇచ్చాడు, చాలా చక్కటి సందేశం. గాడ్ హెస్ బ్లెస్డ్ హిమ్, దేవుడు వారిని చల్లగా దీవించాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, చక్కగా చెప్పేటటువంటి అవకాశం ఇచ్చాడు, ఎక్కడ సమస్య ఉన్నా వెళ్ళి తీర్చే మనస్తత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు వారిని దీవించాలని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వారికి కూడా ఒక క్లాప్స్ కొడతాం. తర్వాత చివరిగా మనము ఇంకా విందు లేకపోయేదానికి ముందు మన తండ్రి గారు ఈ యొక్క క్రిస్మస్ న్యూ సాంగ్ రిలీజ్ చేస్తాడు. జగద్రక్షకుడు ఇళ్లలోనే మనకై జన్మించిన. చాలా సంతోషం. మనందరి ముందు రకరకాల మనుషులము, రకరకాల కుటుంబాలకు సంబంధించిన ఒక కుటుంబంగా, ఐక్య కుటుంబంగా ఇక్కడ చేరి బిషప్ గారు రిలీజ్ చేస్తున్నటువంటి ఈ జగద్రక్షకుడు ఇళ్లలో మనకై జన్మించిన పాటను విడుదల చేస్తుండగా మనం అందరము క్లాప్స్ కొట్టి దాన్ని చక్కగా ఆలకించుకుందాం. మీరు ఇకనే చూస్తూనే ఉంటారు బిషప్ గారి కార్యక్రమాలు, అనేకమైనటువంటి విషయాలు మీరు చూస్తూనే ఉంటారు. కాబట్టి మీరు చక్కగా ఫాలో కాగలరని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. దీని తర్వాత దీన్ని రిలీజ్ అయిన తర్వాత హరిపాలు వచ్చి ప్రేయర్ చేస్తారు. తండ్రి గారు మనకు అందరికీ బెనడిక్షన్ ఇస్తారు. దాని తర్వాత క్రిస్మస్ అగపే ప్రేమ విందు, క్రిస్మస్ ప్రేమ విందు మనము భుజించుకుందాం. హరిపాల్ ప్లీజ్ కమ్ ఫ్రంట్. సృష్టిలో
వాసుగా ఉన్నవాడు దోషములను పోగొట్టెను మయూరిలో కన్యాయైన మరియమ్మ గర్భమందున కన్యాయైన మరియమ్మ గర్భమందున ఇమ్మానో ఏలుడని నామందున ఇమ్మానో ఏలుడని నామందున శ్రీయేసుడు మన యేసుడు శ్రీయేసుడు జన్మించే రేలో మన పాక బెత్లెహేమ మయూరిలో పాక బెత్లెహేమ మయూరిలో శ్రీయేసుడు జన్మించే రేలో